మేఘనా, నీళ్ళు గిట్ట తాగుతావా అని ఒక బాటిల్ కొనుక్కరావన్నా? మళ్ళా బస్ వస్తుంది, షాప్కి పోయి కొనుక్కొత్తా. నీళ్ళ బాటిల్ వద్దు ఏమద్దు గాని ఒక మాట చెప్పు. ఏమైంది? బస్సులో కూసున్నాక ముచ్చట పెట్టుకుందాం గాని ఈ బస్సుకి ఏం పుట్టిందో ఏమో, టైంకి రానే రాదు. ఒకటే ఒక బస్సు పాడైతుంది ఊరికి. నిన్ను నేనేమని పిలవాలి? ఏమని పిలుస్తావే? మొగుడిని ఏమని పిలుస్తారో గట్లే విలువు. ఏమండి అని పిలవన్నా? నీ పేరు రమేష్ కదా? మొగుడిని పేరు పెట్టి పిలుస్తావానే? నాకు అట్లా పిలుచుడంటే ఇష్టం. రమేష్ అని పిలుస్తా, ఏమైతుంది? అందరి ముందట ఏమండి అని విలువు, లేకపోతే ఓ అయ్యా అని విలువు. ఎవరు లేనప్పుడు పేరు పెట్టి విలువు. సరే. వస్తుంది మన ఊరు బస్సే, తొందర వావే, మళ్ళా సీట్లు దొరకాయి. అది ఇక్కడ దాకా వస్తుంది కదా, ఆగు. మళ్ళా సీట్లు దొరకాయే. చాయ్ తాగుదామా? అబ్బా, ఒళ్ళన్నీ ఒకటే నొప్పులు, కాళ్ళు అయితే గుంజుకపోతున్నాయి. బస్సులో కూర్చొని మాట్లాడుకుందామన్నావు, బస్సులో సీట్లు కూడా దొరకలేవు. నువ్వు ఒక దగ్గర నేను ఒక దగ్గర నిల్చున్నాం. అందరు ఇష్టం ఉన్నట్టు అటు ఇటు ఒత్తుకుంటా నిల్చున్నారు. ఛీ, ఇంకోసారి నేను బస్సులో రానే రాను. బస్సులో రాకపోతే ఎట్లా వస్తావే? నడుచుకుంటా వస్తావే ఏంది? అందరు మొగోళ్ళు ఉండే వెనుక తెలుసా? అటుది కాడోళ్ళు ఉన్నారనే కదా నేను నిన్ను అటుపోమ్మంటి. మొగోళ్ళు కూడా పాడేంటాడా? ఉన్నారు. ఇంకోసారి వేరే దగ్గర నిల్చుంది, లేకపోతే ఎట్లన్నా వేసి సీట్ ఆపుతా. ఒక కారు కొంటేంది, కార్లో పోవచ్చు మంచిగా ఇద్దరమే. అబ్బో, కారు కావాలంటే కొన్ని పైసలు అవుతాయి. కారు కొన్నాక కూడా మస్తు ఖర్చు ఉంటుంది దాంతోటి. చాయ్ తాగుదంతా. నేను నిన్న ఒకటి అడగాలంటే వింటనే లేవు. ముందైతే చాయ్ తాగుదాం పావే, మన ఇంటికి పోయినాక మస్తు మాట్లాడుకుందాం. ఇవాళ నేను ఎటు పోను. అన్న 2 చాయ్ ఇయ్యే. ఛీ, ఎట్లున్నది ఇది? ఇక్కడ చాయ్ తాగుతారు ఎవరన్నా? ఏదన్నా మంచి హోటల్ లేదా? ఏమయ్యా, బన్ను తింటావానే? బిస్కెట్లు తింటావా? నాకేమద్దు. ఒక బన్ను ఇయ్యు. ఏమైంది? ఏదన్నా హోటల్కి పోదాం కదా, ఇక్కడ ఎందుకు చాయ్ తాగుడు? మా ఊర్లో హోటల్ ఉండే, గిదే హోటలు, చాయ్ కొట్టు. ఒకటి టిఫిన్ సెంటర్ కూడా ఉన్నది. నీకెప్పుడన్నా కావాలంటే అక్కడి నుంచే టిఫిన్లు పట్టుకొత్తా. పోదామా? చూయించమంటావా? ఇప్పుడు ఏమద్దు, నిల్సొనే తాగుడా చాయ్ కూడా? కూర్చొని తాగరాదా? గిడ మంచిగానే ఉన్నదే, గిడ కూర్చొని తాగుదామా? ఛీ, కింద కూర్చో అన్నా, నేను కూర్చోను. సరే పాయిగా, తొందర చాయ్ తాగి పోదాం. అన్నా చాయ్ తీసుకోవే. ముఖం మంచిగా పెట్టు. ఎవరన్నా యూత్ ఎట్లుంటుందంతా, కొత్త పెళ్లి కూతురు గట్ల పెట్టింది ఏంది ముఖం అనుకుంటారు. నవ్వు ముఖం పెట్టు. నువ్వు వచ్చినవేంది తమ్ముడు? అన్నేటివా? చాయ్ పత్తి అయిపోయింది, కొనుక్కరాడానికి పోయిండు అన్న. గిమెవరన్నా? నా భార్యరా. ఆగో, ఎప్పుడు పెళ్ళాయన్నా నీకు? 2 రోజులు అయిందిరా గంతే. అనుకోకుండా అయింది ఇక పెళ్ళి. నమస్తే వదినమ్మా. నవ్వుతూ ఎంత మంచిగా ఉన్నావు చూడు. ఇగో చాయ్ తీసుకో. మంచిగా కప్పు నిండా పోయించిన. ఏమైందే? ఈ కప్పులంతా వాసన వస్తున్నాయి, కౌసు వాసన. వాంతికి వచ్చినట్టయింది ఒకటేసారి నోట్లో పెట్టంగానే. అరే, కప్పులు సర్ఫేసి కడగలేదారా? వట్టిగానే నీళ్ళల్లో కట్టుకొని వచ్చినావు కదా. ఏ కడిగినా అన్న, మంచిగా కడిగినా. అబద్ధాలు ఆడకరా. తాగుబుద్ధి అయితలేదా? చచ్చిపోతా నేను ఇది తాగితే. నీకు ఎట్లా తాగుబుద్ధి అవుతుంది? ఎట్లా తాగుతున్నావు అసలు? నేను ఎప్పుడు ఇన్నే తాగుతానే, అలవాటే. ఛీ, అరే, మళ్ళోసారి వచ్చినప్పుడు మంచిగా సర్ఫేసి కడుగు చెప్తాన్నా. లేకపోతే నేనే ఒక చాయ్ దుకాణం పెట్టుకుంటా. మంచిగా సబ్బు పెట్టి కడుగుతా. అందరు అటే వస్తారు చెప్తాన్నా. నీ కొట్టుకెవ్వరు రారిగా. ఏంటి, చాయ్ కొట్టు పెట్టుకుంటాడా? పావే పెళ్ళామా? ఎక్కడికి? ఎక్కడికి పోవడైంది? మన ఇంటికి పోదాంపా. ఇగో గిదే మన ఇల్లు. ఇంత పెద్ద బంగ్లా మనదేనా? గిది కాదే పిచ్చిదానా, మన ఇల్లు. గటు పక్కకున్న దుడు గది. ఇగో గిది మన ఇల్లు. గా చిన్నిల్లా మనది? ఇదే. మరి ఇల్లు ఎవరిది? అది మన పక్కింటోళ్ళది. దా, మన ఇంట్లో కుడికాలు పెట్టిరా. ఓ రమేష్, పెద్దమ్మా. చెప్పులు లేదు చేసులు లేదు, మంచిగా పెళ్లి చేసుకున్నావా? దా వెయిట్రా. ఇగో నా పెళ్ళాం పెద్దమ్మా. అత్త నాకు. ఓ చక్కగున్నది పిల్ల. ఏం పేరు పిల్ల నీ పేరు? మేఘన. మేఘననా? మంచిగున్నది మంచిగున్నది. అందంగా ఉందా పెద్దమ్మా? నా పెళ్ళాం ఎట్లున్నది? ఓ మంచిగా సినిమా హీరోయిన్ లెక్కున్నది పో. కానీ చెప్పక చేయక అట్లా చేసుకుంటావా? మమ్మల్ని అందరిని విలువవా? ఎప్పుడు పెడతావు మరి మాకు భోజనాలు? పెడతా పెడతా పెద్దమ్మా. అనుకోకుండా గట్ల జరిగిపోయింది. మంచిగా చదువుకున్నట్టున్నది కదా. అవు పెద్దమ్మా, డిగ్రీ 2వ సంవత్సరం.
మధ్యలో ఆపి పెళ్లి చేసిండ్రు. డిగ్రీ 2వ సంవత్సరమేనా? అయితే వై పిల్ల పెళ్ళైనాక చదువుకోవచ్చు తీ. ఆయనతో 3వది చదువు. ఏమనకు చదువులు అవన్నీ ఎందుకే? ఈమె మీ పెద్దమ్మనా? పెద్దమ్మ అంటే సొంత పెద్దమ్మ కాదు, పక్కకే ఉంటది. పెద్దమ్మ అని పిలుస్తా. నువ్వు అత్త అని విలువ పిల్ల నన్ను. ఏమో నోట్లకెళ్ళి మాటనే వెళ్తలేదు పిల్లది. కొత్త కొత్త కదా పెద్దమ్మ. ఆవు 4 రోజులైతే ఇదే మాట్లాడుతుంది ఇక. గలగల తిరుగుతుంది ఇంట్లో. పోండి పోండి లోపలికి పోండి ఇక. కొత్తగా పెళ్ళాయే. ఈ ఇల్లు ఎవరిది? ఈ ఇల్లు నా కొడుకుదే. నా కొడుకు కోడలిది. 2 అంతరాలు కట్టిండు. నువ్వు ఎప్పుడు కడతావురా రమేష్? పాతింట్లో ఎన్నేళ్ళుంటారు? కడతా పెద్దమ్మ. ఇక పెండ్లం వచ్చింది కదా, మంచి కాలుతోటి అడుగు పెడితే అన్ని కడతా ఇక. కట్టు కట్టు సల్లా బతుకుండ్రి. ఏం చెప్తానవే అనిత? అత్తమ్మ ఏమో బయటకి వెళ్తలేవేమే? ఏ బయట చల్లగా సలివెట్టి పాడైతుంది. ఇంట్లోనే ఉన్నా. అగో రమేష్ పెళ్లి చేసుకొని వచ్చినావా? అవును. అరవింద్ లేడా? లేడు లేడు, పక్కూరికి పోయిండు. ఆంటీ, నిన్న నేను ఇంట్లో లేనప్పుడు ఒకటి డెలివరీ వచ్చిండే, తీసుకున్నారా మీరు? తీసుకున్నా. ఏంది పిల్లగా నువ్వు? ఏమో వచ్చినావు పోనీ అనుకుంటే రాత్రంతా పాటలు మోగిస్తాను. మాకు నిద్రనన్న పడతలేదు. పెద్ద పెద్ద సౌండ్లు పెట్టినావు పాటలు. ఎంతసేపు పెట్టినా 9 లోపు అన్ని బంద్ చేస్తా. 8కే వంట పోయింది నువ్వు. 9కే వంట గాని కొంచెం మంచి మంచి పాటలు పెడితేంది. ఇక హిందీ పాటలు ఏందో పెడతావు, ఎగురుతావు దునుకుతావు. పాత పాటలు పెడితే మంచిగా నా బుద్ధి అవుతుంది. పాత పాటలు అంకుల్ని పెట్టిమాను, నేనెందుకు పెడతా? నా చిన్న కొడుకు నడుగుపోయి ఇస్తాడు. రమేష్ పెండ్లైనాక పైన కిరాయి తీసుకొని పెండ్లాన్ని ఉంచుతా అంటివి. నువ్వు వేసుకుంటావని మాకేమరక. అవుగా పిల్లగానికి ఇచ్చినాం కిరాయి. ఆ పిల్లగాడు ఎక్కడ పిల్లగాడు? ధీరజు నా చిన్న కొడుకు దోస్తు. హైదరాబాద్కి వెళ్ళి వచ్చిండు. గాడికెళ్ళి గీడికి ఎందుకు వచ్చిండో? పల్లెటూరులా కొన్ని రోజులు ఉండిపోతాడట. సరే మీరు పోండి ఇక. ఎంతసేపు ఉంటారు ఇడ? నీ పేరేంటిది? మేఘన. మేఘనా? ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఎక్కడో చూసినా. ఈయన ధీరజ్. ఈ ధీరజ్ మా ఫ్రెండ్ వాణి వాళ్ళ పెద్దమ్మ కొడుకు. ధీరజ్ ఇక్కడున్నాడేంది? పో మేఘనా. ఏం కూర చేసినవే? నాకింత కూర నాన్న ఎత్తలేవు. నీకు నేను చేసిన కూర ఎడబోతుంది? రుచి లేదు పచ్చి లేదు అంటావు కదా. ఈయనని మిల్ మేకర్లు నానబెట్టి కూర వండుకున్నా. అబ్బా గా మిల్ మేకర్లో ఎంత కమ్మ ఉంటుంది. నాకింత పెడితే ఏంది? అయిపోయింది ఎప్పుడో. ఇప్పటిదాకా ఉంటుందా? పొద్దుగాలనే అత్తి ఇంతేద్దు. ఇక పోరాడు కిరాయి ఇస్తాండా అని? ఇస్తాండు 2 రూమ్లకు 10,000 ఇస్తాండు. ఈ పల్లెటూరులో ఎవడన్నా 10,000 ఇస్తాడా? పిసబిత్తిరోడు కాకపోతే. వాళ్ళు పైసలు బాగున్నోళ్ళట. మన మున్నగాడు చెప్పిండు. ఆయనకి భలే దోస్తులు దొరుకుతారు. ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఉండని. లేకపోతే మనం ఎందుకు వెళ్ళగొడతాం? వాళ్ళు అసలే బాగున్నోళ్ళట. మనకేమన్నా అవసరం ఉన్నా అలా నాయన చేసి పెడతాడు. హైదరాబాద్లో మస్తు ఆస్తులున్నాయట పోరానికి. మరి ఇక్కడికి వచ్చి ఎందుకుంటాడు? ఇవనిపిసానికి ఆనందం. మనకైతే పైసలు వస్తున్నాయి. నేనే చూపించిన కానీ మనకు 5,000 ఇస్తేంది? 5,000 5 రూపాయలు కూడా ఇయ్య. నా ఇంట్లో కిరాయికి వచ్చిండు. నాయే పైసలు నీయావే. నా కొడుకు కట్టలే ఇల్లు, నువ్వే కట్టినావు. ఏ పాట తెచ్చుకున్నావే తల్లిగారింట్లోకి వెళ్ళి? సగం నేనే ఇచ్చిన. కట్టిన పైసలు అన్నీ అందులోకే పెట్టిండు. ఇచ్చినావు తీ. నా చిన్న కోడలు అత్త చూడు, నీకన్నా పెద్ద బిల్డింగ్ కడుతుంది. ఎంత మంచిది ఏం కథ. నువ్వు కూడా పోయి ఆన్నే ఉండు పెద్ద బిల్డింగ్లా. నేను ఆన్నే ఎందుకుంటానే? ఓ నెల ఈడుంటా, ఓ నెల ఆడుంటా. దా మేడం, కుడికాలు లోపల పెట్టిరా. ఇగో గిదే మా నిల్లు. ఎట్లుంది? మంచిగానే ఉంది. మెల్లమెల్లగా ఇక నీకు ఇష్టమున్న సామాన్లు కొనుక్కొని నింపుకో ఇక ఇల్లు. ఇంత చిన్న ఇంట్లో ఏం నింపుకో వస్తుంది? నిన్నొక మాట అడగాలి నేను. అడిగేవు ముందైతే ఇల్లు చూడు. అయ్యో ఏమైందే? ఇల్లు చూడవా? చూస్తా మెల్లగా. కాళ్ళు గుంజుతున్నాయి. బస్సులంతా నిల్సొని వచ్చిన. నీళ్లు తాగుతావా? ఉమ్, మొన్ననే పట్టిన నల్ల నీళ్లు. ఇక్కడ బావి ఉన్నదే మన ఇంటి వెనుక. బావిలో ఎదుకొచ్చుకోవాలి నీళ్లు. బావిలో ఎదుకో అన్నా. ఈ ధీరజ్ ఇక్కడెందుకున్నాడు? వాళ్ళది హైదరాబాద్ కదా. ఈ పూలు ఎంత మంచిగా ఉన్నాయో. లోపలికి రావే. ఒక 5 నిమిషాలు కూడా కూర్చొనిస్తలేడు. వచ్చినవానే? వస్తున్నా. ఎక్కడున్నావు? నా పెళ్ళామా? అందరి కన్ను నా పిల్ల మీదనే.
ఇంత జిష్టి కొట్టిండ్రో ఏమో. నీళ్ళు ఇస్తా అన్నావు. అయ్యో, నీకు ఇంకా నీళ్ళే ఇయ్యలేనా అవి? నిన్నొక మాట అడుగుతా అంటే అడగనిస్తానే లేవు. నాకు అర్థమైంది నువ్వేం అడుగుదాం అనుకుంటున్నావు. ఏంటిది? మన పెళ్ళయింది 2 రోజులు అవుతుంది, ఇంకా మన శోభనం కాలే అనే కదా ఇవాళ చేసుకుందాం మన ఇంట్లో. అది కాదు. అది కాదా? మరేంటిదే? నువ్వు మన పెళ్ళికి ముందు ఏం చెప్పినావు నాతోటి? ఏం చెప్పింది? పెళ్ళైనాక మనం సిటీలోకి పోయి ఉండడని చెప్పినావు కదా, మళ్ళీ ఈ ఊరికి ఎందుకు తీసుకొచ్చినావు? పోదామే, మస్తు పైసలు సంపాదించి అప్పుడు పోదాం. ఇప్పుడు పోయినామనుకో కిరాయిలే 20,000 30,000 ఉంటాయి. ఏ నుంచి కడతాను చెప్పు? అంటే నీ దగ్గర పైసలు లేవా? ఏ పైసలు ఏమున్నది, తొందర సంపాదించుకోవచ్చు. ఇద్దరం కలిసి కష్టపడ్డామంటే చిటికేసినంత ఈజీ పైసలు. అప్పటి వరకు మనకు పిల్లగాడు ఉడతారు. వాళ్ళని పట్టుకొని పోయినామనుకో మంచిగా అలా చదువులకు సిటీలు ఉండొచ్చు. ఉమ్, మరి అలా రాత్రి శోభనం చేసుకుందామానే. అరే సిగ్గుపడుతుంది. మనం హనీమూన్కి పోదామా? హనీమూనా? హనీమూన్ ఎందుకే? అట్టిగా పైసలు దండుగా మంచిగా అన్న పెండ్లాం నా పక్కకుండంగా హనీమూన్ ఎందుకు? ఇక్కడ ఎవరున్నారే, మన ఇద్దరమే ఉంటాం. ఇక హనీమూన్ అన్నట్టే. రాత్రికి స్వీట్లు మల్లెపూలు పట్టుకత్తా. నీకేం స్వీట్లు కావాలి? ఏమిష్టం నీకు? నాకు కేక్ అంటే ఇష్టం. కేకా? ఇక కేక్ తింటాడు ఎవడన్నా? మంచి రసగుల్లాలు తెస్తా, జిలేబీలు తెస్తా. జిలేబీలు నువ్వు తింటా అంటే పానకం ఇట్లా గారుతా ఉంటుంది. నేను పానకం తాగుతా. ఏమంటావే? ఛీ, పో. తలనొస్తుందయ్యా, చాయ్ పెట్టుకుంటా. పాల ప్యాకెట్ పట్టుకొత్తావు, చాయ్ పత్తా చక్కెర కూడా పట్టుకొత్తా. లేవు ఇంట్లో. దగ్గరనే ఉందా షాపు? దగ్గరనే ఉంది. మన గంగులు పెద్దమ్మ లేదా, అలా కొడుకుదే షాపు. ఏమయ్యా? ఏమైంది? ఇంకేమన్నా కావన్నా? నేను కూడా వస్తా. నాకు ఇంట్లో ఒక్కదానికే భయం అవుతుంది, కొత్తగా ఉంది. సరేపా. ఇంకేం కావన్నా నీకు? ఏమున్నాయి షాప్లా? దా సుద్దు. అయ్యో, ఈ మున్నగాడేట పోయిండు లేడీడా? మున్నా, అరే మున్నా, ఇక్కడ కూసావే, కాళ్ళు గుంజుతాయి మళ్ళా. అవి తీసుకొని పోవుడే కదా, మళ్ళా కూర్చున్నాడు ఎందుకు? ఏం కావాలి? ఆడు ఎటు పోయిండు మున్నగాడు? వస్తున్నాడు. రమేష్ అన్న, ఏం కావాలే? ఒక పాల ప్యాకెటు, ఒక చాయపత్తి కూడా, ఇంత కిలో అంత చక్కెర. ఈ పిల్లెవరు? కొత్తగా ఉన్నది. అరే అది నా పెళ్ళాంరా. పిల్ల అంటావు, వదినాను. అయ్యో సారీ అన్న, వదినేనా? పెళ్ళయిందా నీకు? 2 రోజులైందిరా పెళ్ళయి. కొత్త పెళ్లి కూతురా? ఎంత బాగుంది పిల్ల. నిజంగా పల్లెటూరులో అమ్మాయిలు ఎంత సూపర్ ఉంటారో. సిటీలో అసలు ఇంత మంచి అమ్మాయిలు ఎక్కడ కనబడరు. ఒక్కసారి చూస్తే కళ్ళు తిప్పుకోబుద్ది అయితలేదు, అట్లనే చూడబుద్ది అవుతుంది. ఈ పిల్లగాడు బాగా రిచ్చు, పైసలు బాగున్నాయి నా దగ్గర. ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటాడో ఏమో. ఒకసారి వానికి ఫోన్ చేసి అడగాలి. ఎంత మంచిగా ఉన్నాడు పిల్లగాడు, బాలీవుడ్ హీరో లెక్కున్నాడు. ఆ హైట్, ఆ పర్సనాలిటీ, నన్నే చూస్తున్నాడా? ఇంకేం కావాలన్నా? గంతేరా, ఇంకేమైనా కావాలంటే మళ్ళీ వస్తా. ఈ పిల్ల పర్సనాలిటీ ఎంత మంచిగా ఉన్నది, మోడల్ లెక్క ఉన్నది. అబ్బబ్బబ్బా, ఏమందం. నీకు ఇంకేమన్నా కావన్నావే? ఏగనా? ఆ, ఒకటి డైరీ మిల్క్ చాక్లెట్ కావాలి. ఆగు, ఒక డైరీ మిల్క్ చాక్లెట్ అది. 50 రూపాయలది ఉన్నది, 150 రూపాయలది ఉన్నది. ఏది కావాలి? 50 దియ్యు, అయిపోయినాక మళ్ళీ తీసుకుంటా. పావే, చాయ్ తాగుదు ఊపా, మళ్ళీ తలనొప్పి ఎక్కువ అవుతుంది. నా చాక్లెట్ ఏది? ఇస్తాపా. హాయ్. అరే ఏంద్రా నువ్వు, ఎవరికి హాయ్ చెప్తున్నావు? ఇంకా మేఘనని ఎక్కడన్నా చూసినట్టున్నదిరా. మేఘననా? మేఘన్ ఎవరు? ఇప్పుడు ఓలేదారా, డైరీ మిల్క్ చాక్లెట్ అడిగింది ఇప్పుడు. గామె పేరు మేఘనా అని నీకెట్లా తెలుసురా? వాళ్ళ ఆయన గన్నిసార్లు మేఘనా మేఘనా అని పిలిచిండు, నీకు వినవలేదారా? అబ్బో, నీకు బాగానే వినబడ్డది కానీ. అయితే గామెను హాయ్ అని ఎందుకు పిలుస్తున్నావు? ఆమె నువ్వు ఎక్కడన్నా చూసినట్టుందిరా, ఎక్కడ చూసినా అడుగుదామని. పిసపిస వేయకు. ఊర్లల్లా నువ్వు మాట్లాడినావంటే నీ తాట తీస్తారు. మాట్లాడితే తాట తీసుడేంద్రా? మరి సిటీ లెక్క కాదు గిడ. నువ్వు మాట్లాడితే అనుమానాలు స్టార్ట్ అవుతాయి.
అనుమానాలేంద్రా? ఇడ గట్లే ఉంటుంది, ఎవరితోటి మాట్లాడక ఆడోళ్ళతోటి. మీ అమ్మతోటి కూడా మాట్లాడొద్దారా? పెళ్ళైన వాళ్ళ గురించి కాదురా నేను చెప్పేది. మరి ఆమెకు కూడా పెళ్ళయింది. పెళ్ళైన వాళ్ళతోటి మాట్లాడితే ఇంకా మహా పాపం. మా అమ్మ లాంటి పెద్ద ఏజ్ వాళ్ళతోటి మాట్లాడితే ఏం కాదు. ఆంటీలతోటి మాట్లాడచ్చు అంటావు. ఆ, మళ్ళీ ఈమెకు పెళ్ళైంది కదా, ఈమె కూడా ఆంటే కదా అంటావా? చల్, ఆమెను ఆంటీ అని ఎట్లా అంటావురా? ఎంత అందంగా ఉంది, ఎంత యంగ్గా, మోడల్ లెక్కున్నదిరా. ఆ పాపిగా మంచిగా నన్ను సిటీకి తీసుకుపోయి ఏదన్నా ఒక జాబ్ పెట్టిరా నాకంటే గీడికొచ్చి నా దగ్గర ఏరిండు. ఈ ఊరు గీ షాపు ఏం పాడైందిరా ఇడ. మంచిగా నన్ను సిటీలో సెటిల్ చేసినావు అనుకో, నీకే పని అంటే ఆ పని చేసి పెడతా. అసిస్టెంట్ నైతా నీకు. అయ్యవు తీరా. అరే మొన్న ఏందే అమ్మా? గడ షాపు పట్టుకుపోతావురా పక్క ఊరుకు? ఎందుకే అమ్మా, మనకు షాప్ ఉండనే ఉండే, పక్కూరు షాప్కో ఏం పట్టుకొచ్చుకుంటావు? సామాన్లు కాదు రావులే, బట్టల షాపుకోవాలరా. ఊకే ఏం కొనుక్కుంటావే? పండుగ రాకముందే చీరలు కొనుక్కున్నాడు అవసరమా? నాకు కాదురా, గా వాళ్ళకి పెట్టడానికి. ఎవరికి పెడతావు? ఇంకా రమేష్ పెళ్లి చేసుకొని రాలేడారా? కొత్త పెళ్ళైంది కదా పాపం, అలాకేమన్నా పెట్టాలి. పెట్టడానికే కదా నేను బండి మీద పోయి తీసుకొత్తది. ఏ నీకేం తెలిసి పాడైతుంది, నన్ను తీసుకపో, నేను కూడా వస్తా. ఇప్పుడు ఏమేం కొంటావు చెప్పు? చీర, 2 జాకెట్ పీసులు, లుంగి తువాల. ఇంతే కదా, 4 కదా, నేను పోయి కొనుక్కొస్తా. నాకు పైసలు ఇయ్యి. నీకు పైసలు ఇస్తే 1000 రూపాయలు ఇస్తే 500 ఖర్చు చేసి 500 మింగుతావు, నేను నీకు ఇయ్యా. బిల్లు పట్టుకొస్తానే, బిల్లు పట్టుకొచ్చి చూపించుతా. నన్ను తీసుకపోతే ఏమైతుందిరా నీకు? నిన్ను తీసుకపోతే అబ్బో పొద్దుగాల పోతే సాయంత్రం అయినా నీ ఒడవస్తే కదా షాపింగు. మీ ఆడోళ్ళని షాపింగ్కి పట్టుకపోతే చచ్చిపోయినట్టే నేను ఇక. మా దోస్తు గాని బండి ఉన్నది కదా, మేమిద్దరం పోయి తీసుకొస్తాం. డీ మంచిది పట్టుకరా. 500 పెట్టి చీర, 100 రూపాయల లుంగి, 100 రూపాయల తువాల, జాకెట్ పీసులు వస్తాయి. మొత్తం 700. ఇంకా 300 నాకు తెచ్చేయాలి వాపసు. సరే తీ, ఇడిదే వెయ్యి తీసుకొస్తావు. తేపో మరి, అట్టిగానే వచ్చిన ఒప్పుకుంటా. షాప్లో జమగాలేవారా పొద్దుగాల నుంచి? ఆనికి ఒక్క రోజుకు 1000 వస్తాయి, రాలే. ఏ పాట వచ్చినాయి ఇయ్యాల? ఇగో నేను రాత్రికే చెప్తా లెక్క, ఇప్పుడు ఏ పాపో. నీకు చదువు రాదు మన రాదు, లెక్కలు గిట్ట గిట్ట చెప్పాలి నోటికే. రాత్రి అంతా కూర్చొని లెక్కలేసి చెప్తాడు ఇక. అందుకే గిట్లున్నావు నువ్వు. బీటెక్ వేయించిన నిన్ను పెద్ద జాబ్ కొడతావని. సరే సరే పో, చూడు నేను ఏదో ఒక రోజు పెద్ద జాబ్ ఎత్తా. నువ్వు ఏస్తావు, నేను చూస్తా. అరే చూసిన వారా మా అమ్మ ఎట్లా తిడుతాందో. ఏదైనా జాబ్ పెట్టియచ్చు కదరా నాకు. సరే గాని ఆ పిల్లది ఏ ఊరు అడుగురా. ఈడొకడు నేనొకటి అంటే ఈడొకడు అంటాడు. అమ్మా వాళ్ళేం పుట్టిందిరా? ఇక రమేష్ అన్న పెళ్లి చేసుకున్నాడు కదనే. రామాయణం అంతా అయిపోయినాక రామునికి సీత ఏమవుతుందని అడిగిందట నీలాంటోడు ఎవడో. ఎండ్లు అయిందనే కదా కొత్త బట్టలు పట్టుకురమ్మంట అన్న. వాళ్ళది ఏ ఊరట్నే ఆ అమ్మాయి వాళ్ళది? గామెది ఎవరైతే నీకెందుకురా, మన ఊళ్ళకి వచ్చిండ్రు అయిపోయి. నీ అవ్వ ఏది అడిగినా వంకర టింకర సమాధానం చెప్తావు. నేను దేనేదేని పో నీకు. ఏదో అన్నారా, కొండాపూరో బండాపూరో ఏందనట. కొండాపూరా? కొండాపూర్ అంటే వాణి. ఆ, ఈ అమ్మాయిని వాణి వాళ్ళ ఇంట్లో చూసినా నేను. కరెక్టే, చిన్నమ్మ కూతురు వాణి. వాణి ఫ్రెండ్ ఈమె. ఒకసారి వానికి ఫోన్ చేస్తే చెప్తుంది. తొందర పట్టుకరా, మళ్ళీ లేట్ అయితే నేనైతే ఫోన్ చెప్తానా. పోకపోయినామంటే నీకు ఇవాళ తిండి కూడా పెట్టా. అరే కొండాపూర్ అట్రా. విన్నరా? కొండాపూర్లో మా చెల్లె వాణి ఉంటుందిరా, చిన్నమ్మ బిడ్డ. ఉంటే మీ వాణి నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటానావేంది ఆయనత? చల్, వాణి ఫ్రెండ్ రా ఈమె, ఇప్పుడు గుర్తుకొచ్చింది. కంగ్రాచ్యులేషన్స్. ఏం సాధించిండ్రు ఇప్పుడు తెలుసుకొని? నాకు ఏదైనా జాబ్ ఇప్పిరా అంటే కొండాపూర్ అంటాడు, వాణి అంటాడు, దోస్త్ అంటాడు. ఈ దోస్తుని పట్టించుకోరా అంటే పట్టించుకోడు కానీ. ఆ పిల్ల మస్తు చిన్నదిరా. చిన్నదో పెద్దదో. వాణి ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయరే. అంటే ఆ పిల్ల కూడా డిగ్రీ సెకండ్ ఇయరేనా? మనకన్నా 3 ఏళ్ళు చిన్నరా. ఓ అయ్యా, నీ ఇన్వెస్టిగేషన్ లాపుతావా? మొన్న బ్యాంక్ ఎగ్జామ్ రాస్తే గిట్లాంటి క్వశ్చనే వచ్చింది. వానికన్నా రాని 3 ఏండ్లు చిన్న, రానికన్నా వాళ్ళ నాన్న 4 ఏండ్లు పెద్ద. నాన్న 4 ఏళ్ళు పెద్ద అయిందిరా నీ బొందా. వాళ్ళ నాన్నకన్నా వాళ్ళ అమ్మ 5-6 ఏండ్లు చిన్నది. రాని వయసు ఎంత అని అడిగిండురా. నీ బొందలాగున్నది. చూసినావా, క్వశ్చనే గింత కన్ఫ్యూజింగ్ ఉన్నది, ఆన్సర్ ఎంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది చెప్పు. సరేపా,
పక్కూరికి పోయేద్దాంపా. ఇప్పుడు ఆ పిల్లకేనా చీర కొనేది మీ అమ్మ? అరే ఈ పిల్ల ఏంద్రా పిల్ల, వదినే అని చెప్పిండా లేదా వాళ్ళ ఆయన వచ్చి? నిన్ను వదినానే అనమన్నాడు. నిన్నేమనమన్నాడు రా? అక్క అనమన్నాడా? నీ తొక్క తోలు అన్ని తీస్తా, నడు. నువ్వు చాయ్ పెట్టుకొని తాగే. చాయ్ తాగినాక చాక్లెట్ తిను. నేను చికెన్ పట్టుకొత్తా, చికెన్ వండుకొని తిందాం. నీకు వండొచ్చా అనే చికెన్? వండొచ్చు. మటన్ ఇష్టమా నీకు చికెన్ ఇష్టమా? నాకు మటనే ఇష్టం. మళ్ళీ ఎప్పుడన్నా తెచ్చుకుందాం తీ మటన్. మటన్ తింటే పెయ్యి అంతా బరువు బరువు అవుతుంది, నిద్రచ్చి పాడవుతుంది. ఇవాళ అసలే మన శోభనం. నిద్రపోతే ఎట్లుంటుంది చెప్పు. రాంగ టిఫిన్ కూడా పట్టుకొస్తా. నేను ఆన్నే తిని నీకు తెస్తా. లేట్ అవుతుంది. ఏం టిఫిన్ తెస్తావు? ఈడేం టిఫిన్లు ఉండయే, ఇడ్లీ సెంటర్. ఇడ్లీలే ఉంటాయి. ఇడ్లీ సాంబార్ పట్టుకొత్తా. చట్నీ? చట్నీ ఉండదు, వట్టి సాంబార్ ఇడ్లీ అంతే. నాకు ఇడ్లీ తినబుద్ధి కాదు, నేను చాక్లెట్ తింటా. ఆకలి కాదా నెప్పిస్తుందానా? ఏం కాదు. సరే, చాక్లెట్ తిని సపరేట్గా వండుకో. నేను వచ్చినాక కూర చేస్తా. నీకు ఏచా? చేయొచ్చు. సాయంత్రికి ఇంత కళ్ళు తెచ్చుకుంటా. నువ్వు తాగుతావా అని? చీ, నేను దాగా. సరే, సాయంత్రం మల్లెపూలును కళ్ళు పట్టుకొత్తా. నువ్వు చాయ్ తాగి చాక్లెట్ తిని వండుకో. తలుపులు దగ్గరేసుకో. ఏమయ్యా, తొందర్రా. వస్తేనే తొందరనే వస్తా. అమ్మ వాళ్ళు 4 రోజులైనాక వస్తా అన్నారు. ఇవాళ ఫస్ట్ నైట్ అంటున్నాడు. భయమవుతుంది. ఒకసారి వానికి ఫోన్ చేసి మాట్లాడతా. దానికి ఏమన్నా తెలుసో ఫస్ట్ నైట్ గురించి?